కడప జిల్లా ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా కొనసాగుతుంది. పార్టీల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం అవుతుంది. ఇప్పటికైతే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అయితే వైసీపీ నేతలు ఆరోపించినట్టుగా టీడీపీ నేతలు అక్కడ లోపల ఉన్నారంటూ వారు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అలాగే ప్రస్తుతం పోలింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ఐ ఇప్పుడు ఒంటిమిట్టలో ఉన్నటువంటి ఒంటిమిట్ట మండల కేంద్రమైనటువంటి 11, 12, 13, 14 ఈ బూతుల్లో ఉంటున్నాము మనము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి సజావుగా జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సమయం మించే కొద్దికి పార్టీ నాయకుల మధ్య పోటీతత్వం అనేది పెరిగింది. ఎక్కువగా తమ అభ్యర్థులకు పోలింగ్ ప్యాటర్న్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అభ్యర్థులు పార్టీ నాయకులు అయితే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒత్తిడి తీసుకొచ్చి ఏ ఓట్లు ఖాళీగా ఉన్నాయి, ఇంకా పోల్ కాని ఓట్లు ఏవి అనే ప్రక్రియ తెలుసుకునే క్రమంలోనే వైసీపీ నాయకులు లోపలికి వెళ్ళి రావడంతో దీన్ని గుర్తించినటువంటి టీడీపీ నాయకులు లోపలికి వెళ్ళి వీళ్ళు వైసీపీ నాయకుల్ని సముదాయిస్తున్నారు. అలాగే వాటి యొక్క విధానాల పట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు లోపల పోయి ఎన్ని ఓట్లు పోలైనాయి అని ఏజెంట్ ద్వారా తెలుసుకొని వచ్చే క్రమంలోనే అది గుర్తించినటువంటి టీడీపీ నాయకులు తిరగబడి ప్రశ్నించడంతో ఇక్కడ పరిస్థితి కొంచెం ఘర్షణ వాతావరణం అయితే నెలకొనింది. ఈ ఘర్షణ వాతావరణంలోనే అటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి శృతి మించుతుంది అని భావించినటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి ఇదే మన ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ఇదివరలోనే గొడవలు జరిగాయి. ఉధృత వాతావరణం నెలకొనింది. ఇక్కడ నుంచి అందరినీ తరిమే ప్రయత్నం అయితే చేశారు. పరిస్థితి అయితే సర్దు చేశారు. అయితే దీని కారణం ఏంటంటే ఓటింగ్ ప్యాటర్న్ ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంతగా జరగాల్సింది, ఎవరెవరు ఓట్లు వేశారు, ఎవరు ఓట్లు వేయలేదు అనే ఐడెంటిటీ కోసం ఏజెంట్ల ద్వారా ప్రయత్నం చేసే క్రమంలోనే అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకుల మధ్య విభేదాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే ఇరు వర్గాల మధ్య తోపులాట్లు, ఘర్షణ వాతావరణం నెలకొనడం, పరిస్థితి ఉధృతంగా తలెత్తడం ఇలాంటి చిన్న సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఏజెంట్లు సజావుగా సక్రమంగా వారి విధులు వారు నిర్వర్తిస్తూ బయట రాకుండా ఉన్నట్లయితే ఇలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఉంటుంది. దానిని నివారించడంలో మాత్రం అటు బూత్లో ఉన్నటువంటి అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అలాగే బూత్
పక్కన ఉన్నటువంటి పరిరక్షణ పోలీసులు కూడా ఇలాంటి వాటిని నియంత్రించలేకపోవడం వల్లే ఇలాంటి ఘర్షణ వాతావరణానికి వివాదాలకు తలెత్తుతున్నాయి. అయితే ఎస్పీ వీటన్నిటిని పరిశీలించినటువంటి జిల్లా ఎస్పీ వెంటనే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరిని లోపలికి అనుమతించేది లేదు. బూతుల్లో ఉన్నటువంటి ఏజెంట్లు సైతం బయట వచ్చి పోయే సంస్కృతిని ఆపాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఒక్కసారిగా ఉన్న వాతావరణం అయితే మారింది. లోపలికి వెళ్ళిన ఏజెంట్ తిరిగి వచ్చేదానికి అవకాశం లేకుండా చేశారు. దాంతో లోపల ఉన్న పరిస్థితి బయట ఉన్న నాయకులకు తెలియకపోవడంతో వాళ్ళు యథావిధిగా సైలెంట్ అయిపోయి వారి యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకు పరిశీలించినట్లయితే దాదాపు 64.17% ఓట్లు పోల్ అయినట్టుగా కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇంకా 5 గంటల దాకా అంటే ఇంకా 1 అవర్ పైనే ఉంది టైం. ఈ 1 అవర్ ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతూ ఉంది. అయితే ఇది ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారే తప్ప పరిస్థితి మాత్రం నిగురుగప్పిన నిపులా ఉంది. ముఖ్యంగా అంటే రాజకీయపరమైన దృక్పథంతో పోటాపోటీ తత్వం నెలకొన్నటువంటి నాయకుల మధ్య తమ ఓటింగ్ శాతం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే తమకున్నటువంటి అనుచరులు మద్దతుదారులతో ఓట్లు వేయించుకునేందుకు అన్ని విధాల తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వాటిని నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టి వాళ్ళు ఎవరిని అనుమతించకుండా కట్టడి చేస్తూ వస్తున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ రవి. Come on.